పైసామే పరమాత్మ. ఇక పైసలేంది పని కానే కాదు. పైసా 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 ఈ లోకం నడిచేదే పైసా మీద. కాదల్లా ఈ సర్కార్ ఆఫీసర్లకు పని చేయాలంటే లంచం ఎందుకు ఇయ్యాలి? వాళ్ళేమన్నా పుక్కెడికి పని చేస్తాన్లా? అసలు లంచం అన్న మాటను గనబెట్టి నోన్ని ఇయ్యరమయ్యర దంచాలోలా. ఈ లంచాలు పాడుగాను. అగో ఇగో లంచం అనంగానే నాకు ఇప్పుడు చిరంజీవి ఆవహిస్తుండు, ఆవహిస్తుండు, ఆవహించిండు. లంచం లంచం లంచం, నీళ్లు రావడానికి లంచం, కరెంట్ ఇయ్యడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, రేషన్ కారటుకు లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, మనిషి పుట్టినప్పటి సంది సచ్చేడుదాకా లంచం లంచం లంచం. ఏం లంచాలు తింటారా నాయన? ఏం బాగుపడతారు? ఏం బరకత ఉంటది? నేను అవతారం చాలించేలోపు ఈ ముచ్చటైతే చూడురు మీరు. ఆహా హగో అమ్మగారు చూడురు ఎట్లా ముఖం మార్చుకున్నదో. పక్క పంటామే అసిస్టెంటు, ఈయననైతే మొంక చూయించేదందుకే సిగ్గుపడుతుండు. అయ్యో నీ సిగ్గురిషిని తగ్గట మరి పైసలు గుంజేటప్పుడు సిగ్గనిపోయలేదో గిట్లా. ఈ మేడం గారు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ ఆఫీస్లో ఎంఆర్ఓ మేడం, పేరు లలిత. పక్క పంటాయనేమో సర్వేరు రవట రవి. అయితే ఒక రైతు పాస్బుక్లో ఏదో మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ను కరెక్ట్ చేసేందుకు మేడం గారు 50,000 అడిగిందట. సరే పటన్ రైతే ఇచ్చిండు. అరే అడుగుడుతోనే ఇస్తుండు కదా అని ఇంకో లక్ష అడిగిందట. ఇక బీపీలు వేసింది. ఏసీ బోలకు చెప్తే అలాగే ఇట్లా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అసలు తహసీల్దార్ ఆఫీస్లో ఆఫీసర్లు ఏం చేస్తారో కథ ఎట్లా నడుతుందో ఈ అక్క చెప్తుంది ఇరువురి. స్వలాభాల కోసం మీరు లంచాలు తీసుకొని మీరు కక్కుర్తి పడి ఆ డబ్బులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేమేం చేస్తాం? ఎవరు డబ్బులు వస్తాడో వాళ్ళకి ఫస్ట్ పనులు చేస్తారు వాళ్ళు. మనం ఎక్కువ తక్కువ ఏమైనా అడిగామనుకో, నువ్వు నాకు రూల్స్ చెప్పడానికి వచ్చావా? ఈవెన్ నేను వచ్చి అడుగుతా, మేడం ప్లీజ్ మేడం ఇన్కమ్ కాస్త సైన్ చేయండి అని అంటే నువ్వు నాకు పనులు చెప్తున్నావా? వస్తా 1 వీక్ ఉంది దాని మీద. నీకు రీల్స్ స్క్రోల్ చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ ముందు ఒకడొచ్చి బాధితుడు వాడికి ఏదో అవసరం ఉంది సర్టిఫికేట్ దాని మీద ఉండదు. అంటే ప్రతి పనిలోనూ వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. అగనాట ఆమనగల్ల గట్లున్నదా? ఇక ఇప్పుడు ఇగారాబాద్ జిల్లా తాండూరు లంచగొండ ఆఫీసర్ల కళాపోషణ చూడురి. మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే రమేష్ అనేటైనా 15,000 డిమాండ్ చేసిండు ఇంటి నంబర్ కోసము. ఇప్పుడు ఆఫీసర్లకు దొరికిండు. కాదు ఏమనంటే కోపాలు బాగత్తాయి కానీ సర్కారు కోలువేరాయే, జీతాలు అత్తయ్యాయే. అయినా ఇంకా లంచాల మీద గిట్లా పడుతుర్రు ఏందోలా ఇల్లు. గరీబోళ్ళకి ఇట్లా పీల్చుగా తినడైంది. ఎంతమంది ఎన్ని మాటలు దొరికినా అస్సలు మారతనే మారతలేరు. ఏం లంచాలో ఏం పాడొప్ప.